ఇప్పటివరకు శాసనసభలో జరిగిన 2 సమావేశాలకు వైఎస్ఆర్సీపీ నాయకులు గైర్హాజరు కావడాన్ని తప్పుపడుతూ జగన్మోహన్ రెడ్డి అతని అనుచరులు వెంటనే వారి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ డిమాండ్ చేశారు. స్థానిక తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో వైసీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగం చేశారు అంటూ విమర్శించారు. 150 కోట్ల విలువ చేసే ఫర్నిచర్లు ఉందని వెంటనే దాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆస్తులను ప్రజల హక్కులను కాలరాశారు అంటూ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కాదు అవినీతిపై కూడా కొరడా జులిపించడానికి అధికారులకు స్వేచ్ఛనియ్యాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జగన్నాథం, ఆముదాల తులసిరాం, అశోక్, విక్కీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికలు, 2019 ఎన్నికలు, 2024 శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2019లో 151 సీట్లతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ 23 సీట్లకే పరిమితమైంది. 2024లో 175 మంది శాసనసభ్యులు ఎన్నికైనారు. 175 మంది శాసనసభ్యుల్లో 11 మంది మాత్రమే వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్నికైనారు. ఈ 11 మంది శాసనసభ్యులు గత 6 నెలలుగా అనగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 2 శాసనసభ సమావేశాలు జరిగితే కూడా ఇంతవరకు శాసనసభకు హాజరు కాలేదు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి పన్నులు, ట్యాక్సులు, మన కష్టార్జితము, మన చెమట ఉపయోగించుకుంటూ వాళ్ళ సెక్యూరిటీకి, వాళ్ళ గన్మ్యాన్లకు, వాళ్ళ అక్రమ సంపాదనకు, వాళ్ళ అక్రమ వ్యాపారాలకు రాష్ట్ర ప్రజల యొక్క సంపద దోచుకుంటున్నారు. అయితే శాసనసభలో ప్రజా సమస్యలను చర్చించడానికి శాసనసభకు రావడానికి వాళ్ళకి తీరిక లేదు. ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటూ, ప్రజల డబ్బుతో వాళ్ళు డిఏలు, ఫ్లైట్ టికెట్లు, ట్రైన్ టికెట్లు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో 11 మంది శాసనసభ్యులు, ప్రతిపక్ష శాసనసభ్యులు సభకు హాజరు కావడం లేదు. వారు వెంటనే సిగ్గు, లజ్జ, మానము, ఈనము, పానము ఉంటే రాజీనామా ఇవ్వాలని పొంగునూరు వ్యవస్థాపక శాసనసభ్యుడిగా బగ్గిడి గోపాల్ డిమాండ్ చేస్తున్నాడు. రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, నాదేళ్ల భాస్కరరావు గారు, రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, అంజయ్య గారు, జనార్దన్ రెడ్డి గారు, ఇంతమంది ముఖ్యమంత్రులు అయినారు. ఎవరూ చేయనంతవంటి అధికార దుర్వినియోగం మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. మరి ప్రజలు తీర్పిచ్చారు, ఆయన తిరస్కరించారు, 11 సీట్లతో నిలబెట్టారు. పులివెందుల శాసనసభ్యుడిగా కూడా పులివెందుల సమస్యలే కాకుండా ఒక 11 మంది లీడర్లుగా, అంటే ప్రతిపక్ష నాయకుడు అయితే కాదు, 11 మంది ఎమ్మెల్యేలకు లీడర్గా కూడా ఆయన శాసనసభలో అనేక సమస్యల పైన చర్చించవచ్చు. అదాని సబ్జెక్ట్ అటు నుంచి కూడా చర్చించవచ్చు. అలాంటిది జరగలేదని మరి ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈ సమావేశం. మీరేమన్నా